హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అనే మాటను మనము చదువుకున్నాం. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకునండి. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము సాక్ష్యం చెప్పినటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. మందిరంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. చదవబడినటువంటి లేఖన భాగం కొరకు ప్రార్థన చేయండి. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు. ప్రభా, నీ బిడ్డలను బలపరిచి నాయన కృప చూపించి ఆయుక్తపరిచి నీ బిడ్డలందరినీ కూడా నీ సన్నిధికి నడిపించి వారిని బట్టి మీరు మహిమ పొంది ఉన్నారు. నీ బిడ్డలను సాక్షులుగా నిలవబెట్టుకున్నారు. సాక్ష్యం చెప్పినటువంటి నీ బిడ్డలను బలపరచండి. నీ ఆత్మ చేత నింపండి. నీ ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించండి. నాయన ప్రభు, నీకు వందనాలు. చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా నాయన వాక్యము ద్వారా నాతోను మాతోను అందరితోనూ మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వెనకల చెవిని గ్రహించుకునే హృదయాన్ని అట్టి మనస్సును ప్రభా అందరికీ దయచేయండి. చిన్నపిల్లలను, యవన బిడ్డలను, పెద్దవారిని, వృద్ధులను అందరినీ మీ స్వాధీనంలో పెట్టుకునండి. నీ అందు భయభక్తులు దయచేయండి, క్రమమును దయచేయండి. ప్రభా, నిద్రాత్మను, అల్లరి ఆత్మను, జోగుతనం కలిగించేటటువంటి ప్రతి ఒక్క ఆత్మను యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీ బలిపీఠం మీద నిలబడిన నాయన ప్రభా, నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకుని నాయన నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి మీరు మహిమ పొందమని, నీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒకసారి ఆ మాటను చదువుకున్నామండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి నీ పనికిరాదు. చాలండి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనానికి వచ్చేసరికి వాక్యము తెలియచేస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నారు. ఏమండి, ఈ యొక్క 13వ వచనం చూసినట్లయితే, అలాగే 5వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, ఆయన జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగాను. దేవునికి స్తోత్రం. ఆయన బోధిస్తూ, ఆయన మాట్లాడుతూ, ఆయన ఉపదేశిస్తూ ఈ మాటలను వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి కూర్చున్నారు. జన సమూహములు ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్నారు. అందరూ ఆయన మాటలు వినడానికి వేగిరపడుతూ ఉన్నారు. ఆయన మాటలు వినడానికి ఆశతో కూర్చుని ఉన్నారు. ఆయన మాటలు వింటున్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మంచి మాట ఏమిటి అనంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికిరాదు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అనే వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఉప్పు నిస్సారమైతే దేనికి పనికిరాదు. ఉప్పు పాడైపోతే అది దేనికి పనికిరాదు. అది ఎక్కడ పారవేయబడుతుంది? బయట పారవేయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికిరాదు. మరి మనం కూడా ఏమండి, దేవుని చిత్తములో, దేవుని ఉద్దేశములో, ఏమండి సంఘములో దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఏమంటే దేవుని కృపను బట్టి మనం ఎలా ఉన్నామంటే లోకానికి ఉప్పై ఉన్నాం. అంటే లోకము వేరే, నువ్వు వేరే. నువ్వు దేవుని చిత్తములో, సంఘములో
క్రీస్తు యొక్క శరీరంలో, క్రీస్తు యొక్క శిరస్సును బట్టి ఆయన శరీరములో ఒక భాగముగా, ఒక అవయవముగా ఏమంటే ఆయన సంఘములో, నువ్వు ఆయన సంఘం అనే శరీరములో నువ్వు అంటుకట్టబడి ఆయనలో నువ్వు ఉన్నావు. నువ్వు లోకములో లేవు, నువ్వు లోకములో లేవు కానీ లోకముగా వేరుగా ఉన్నావు. అందుని బట్టి ఆయన అంటున్నాడు, ఆయన బోధిస్తూ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 8వ వచనం, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నీ నీళ్లు ఉపికి సముద్రంలో పడును, మంచి నీళ్ళగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ పడుతున్నాయంట? సముద్రము. ఏమంటే ఎలా ఉంటాయి సముద్రము నీరు? ఎలా ఉంటాయి అంటే తాగుతాయని పనిచేస్తాయంటే పై మాటల్లో ఉంటుంది. ఇవి ఉప్పు గలవై బాగుగాక ఉండెను అని ఉంటుంది. 8వ వచనం నుంచి 12వ వచనం వరకు కూడా చదువుతూ ఉంటే, ఇవి ఉప్పు గల ఏమండి లోయ అయి ఉండి, ఉప్పు గల ప్రాంతమై ఉండి, ఇవి బాగుగాక ఉండేను అని ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఏమంటే మంచినీరు ఏమండి ఆ సముద్రములో, అరాబా సముద్రంలో పడుతూ ఉన్నదో, ఆ నీళ్లు మంచి నీళ్ళు అవుతున్నాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, మనం ఆలోచన చేస్తే ఏమండి గమనిస్తే, ఉప్పు నిస్సారమైనదే, ఆ నీరు మంచివి కావు, అవి నిస్సారమైనవే. దానికి సారము ఎప్పుడు కలిగిందంటే, దానికి సత్తువ ఎప్పుడు కలిగిందంటే, దానికి విలువ ఎప్పుడు వచ్చింది అనంటే, దానికి ఏమండి ఘనత ఎప్పుడు వచ్చింది అనంటే, ఎప్పుడైతే మంచినీళ్ళు అరాబా సముద్రంలో పడ్డాయో అప్పుడంట ఆ నీళ్లు మంచినీళ్ళు అయినాయి అంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ నీళ్లు మంచినీళ్ళగును, వడుగా పారు ఈ నది వచ్చి చోట్లనెల్లా జలాచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ నీరు పడుతూ ఉన్నదో ఏమవుతుందనంటే, అందులో ఉన్నవన్నీ కూడా, జలాచరములన్నీ కూడా, చెట్లన్నీ కూడా ఏమండి బ్రతుకుచూ ఉన్నవంట. చేపలు బహు విస్తారముగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమంటే మనం ఆలోచన చేస్తే, మనము లోకమునకు ఉప్పై ఉన్నాము. మనము లోకమునకు ఉప్పై ఉన్నాము అంటే లోకానికి ఉప్పై ఉన్నాము. ఏమండి లోకం అంటే ఏమండి లోకం అంటే మట్టి కాదు, మనుషులు. అంటే లోకము మనుషులతో నింపబడి ఉన్నది. లోకముతో పోల్చాడు. ఈ లోకం అనే సముద్రంలో నువ్వు ఉన్నావు. ఈ లోకం అనే సముద్రంలో నువ్వు ఉన్నప్పుడు ఎలా ఉండాలి అంటే మంచి నీరుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మంచి నీరుగా ఉండాలి. నీ మాటను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ ఉనికిని బట్టి, నీ ఆలోచనలు బట్టి, నీవు కుటుంబంలో ఉన్నా ఏమండి, నువ్వు సమాజంలో ఉన్నా, నువ్వు లోకములో ఉన్నా ఏమండి, దేవుని చిత్తములో ఉన్నటువంటి నిన్ను బట్టి ఏమండి అనేక మంది బ్రతికే వారిగా ఉండాలి. ఆ నీరు ఎక్కడికైతే వెళుతుందో, ఆ నీరు ఏ చోటకైతే వెళుతుందో అక్కడ సమస్తము బ్రతుకును. ఉప్పు నీరు ఏమంటే ఉప్పు గల స్థలములు ఎప్పుడు బాగుపడ్డాయనంటే, ఆ మంచినీరు ఎప్పుడైతే ఏమండి ఆ నీళ్ళు ఎప్పుడైతే అరాబా సముద్రంలో పడ్డాయో అప్పుడు అవి మంచినీళ్ళు అయినాయి. ఉప్పు గల స్థలములు బాగుపడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు,
అది దేని వలన సారము పొందును? చాలండి. అది దేని వలన సారము పొందును? ఏం వేస్తే సారం పొందుతుంది? ఏమండి, అరాబా సముద్రములన్నిటిలో, సముద్రంలో ఉండే జలాచరములన్నిటి విషయములో, ఏమండి, సముద్రములో ఏమండి ఏమి పడితే, ఏది వెళితే, ఏమి ప్రవహిస్తే అవి మంచినీళ్ళు అయినాయి అంటే దేవుని పరిశుద్ధ స్థలములో నుండి, దేవుని మందిరములో నుండి, పరలోకము నుండి ఏమండి ఆ నది ఎక్కడికైతే పారుతూ ఉందో, ఎక్కడికైతే వెళుతూ ఉన్నదో అక్కడ సమస్తము బ్రతుకుతూ ఉన్నాయి, సమస్తమును విస్తరిస్తూ ఉన్నాయి, అవి మంచినీళ్ళు అవుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నువ్వు లోకమునకు ఉప్పై ఉన్నావు. అది దేని వలన సారము పొందిందంటే దేవుని యొక్క మంచి నీరు వలన, దేవుని యొక్క వాక్యము వలన, దేవుని యొక్క మాట వలన ఆ నీరు మంచినీళ్ళు అయింది. నువ్వు లోకం అనే సముద్రంలోనే ఉన్నావు, నువ్వు లోకములోనే ఉన్నావు, నువ్వు లోకముతోనే ఉన్నావు, నువ్వు లోకములోనే నివాసము చేస్తూ ఉన్నావు. కానీ నువ్వు వేరుగా ఉన్నావు. ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు లోకమునకు ఉప్పై ఉన్నావు అని అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఉప్పు దేని వలన సారం పొందుతుంది అని అంటే దేవుని మాట వలన, దేవుని యొక్క కృప వలన, దేవుని యొక్క చిత్తము వలన, దేవుని చేసే క్రియ వలన, దేవుని చేసే పని వలన అది సారము పొందుతూ ఉన్నది. ఒకవేళ మనము కూడా దేవుని దృష్టిలో మనము కూడా ఉప్పై ఉంటే మరి మనం ఎలా సారము పొందుతాము? మనం ఎలా సత్తువ పొందుతాము? మనము ఎలా ఆరోగ్యము పొందుతాము? మనము ఎలా బలము పొందుతాము? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఉప్పై ఉంటే కనుక, దేవుని చిత్తములో దేవుని బిడ్డలమై ఉంటే కనుక, దేవుని శిష్యులమై ఉంటే కనుక, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉంటే కనుక ఒకసారి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, లోకసువార్త 8వ అధ్యాయము, ఏమండి 8వ అధ్యాయం లోకసువార్త మనం చూసినట్లయితే అక్కడ చాలామంది స్త్రీలు ఆయనతో కూడా పరిచయం చేసిన వారిగా ఉన్నారు. చూడండి, 8వ అధ్యాయము ఏమంటే 2వ వచనం నుంచి మనం చూసినట్లయితే కొందరు స్త్రీలను అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, కూజా భార్యకు యోహానన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండి వీరును తమకు కలిగిన ఆస్తితో ఉపచారము పరిచర్య చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఎలా ఉన్నారంట? ఏమండి, వీళ్ళు ఎలా ఉన్నారు అంటే శిష్యులతో పాటు అనేక మంది స్త్రీలు కూడా ఏమండి ఆయనతో పాటు ఉండి, ఆయన వెంట ఉండి, ఆయన బాగుపడిన వారిగా ఉండి, ఆయన స్వస్థత పొందిన వారిగా ఉండి, ఆయన ఇచ్చిన కృప పొందిన వారిగా ఉండి ఉపచారము చేయువారుగా ఉన్నారు, పరిచర్య చేయువారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఎలా ఉన్నారంట? లోకమునకు ఉప్పై ఉన్నారంట. ఎలా ఉన్నారంట? లోకమునకు ఉప్పై ఉన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చదివినట్లయితే అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండిని వారితో చెప్పెను. వారు దానిని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదని చెప్పాను. కాబట్టి నేటి వరకు
ఎలీసా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. దేని వలన? ఏమండి, దేని వలన? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండి. దేవునికి స్తోత్రం. ఎవరైనా తీసుకొస్తా ఉన్నారా? కొత్త పాత్రను తీసుకొస్తా ఉన్నారా? ఏమండి, నడిపించు నావా నడి సముద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నావా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక కొత్త పాత్రను నా దగ్గరికి తీసుకుని రండి, నేను దానిలో ఉప్పు వేస్తాను. మనం ఎలా ఉన్నామంటే దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి తేబడినటువంటి ఒక కొత్త పాత్రగా ఉన్నాము. ఒక నూతనమైనటువంటి పాత్రగా ఉన్నాము. ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా ఉన్నాము. ఒక నూతనమైనటువంటి బిడ్డలుగా మనము దేవుని మందిరంలో కనబడతా ఉన్నాం. ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, లోకములో ఉండి లోకమునకు వేరయ్యి దేవుని మందిరానికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి, మనము దేవుని సన్నిధిలో ఒక కొత్త పాత్రలుగా కనబడుతున్నప్పుడు ఆయన, మనము నిస్సారమై ఉన్నాము, ఈ నీరు నిస్సారమై ఉన్నది, ఈ భూమి నిస్సారమై ఉన్నది, ఎందుకు పనికిరానిదిగా ఉన్నది, కాబట్టి ఒక కొత్త పాత్రను దగ్గరికి తీసుకుని రండి, అందులో ఉప్పు వేస్తానని ఆయన చెప్పాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నువ్వు నిస్సారమై ఉంటే గనక, నువ్వు సత్తువు లేని వాడిగా, నువ్వు సత్తువు లేని దానిగా, నువ్వు ఆశీర్వాదము లేని దానిగా, నువ్వు బలము లేని దానిగా, నువ్వు ఆరోగ్యం లేని వారిగా మనం ఉంటే కనుక, ఆయన అంటున్నాడు, ఏమంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఏమనంటే ఇదిగో ఒక కొత్త పాత్రను నా దగ్గరికి తీసుకుని రండి. ఒక కొత్త పాత్రను నా దగ్గరికి తీసుకుని రండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మనం ఒకవేళ కొత్త పాత్రగా వస్తే దేవుని మందిరానికి, ఒక నూతనమైన పాత్రగా వస్తే, ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు వస్తే, నూతన పరచబడి, పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి దేవుని మందిరానికి వస్తే, ఒక ఖాళీ పాత్రగా నువ్వు వస్తే, ఆయన వాక్యం అనే ఉప్పు చేత నింపి నిన్ను పంపిస్తాడు. వాక్యం అనే ఉప్పు చేత నిన్ను ఆయన నింపి పంపిస్తాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వాక్యం అనే ఉప్పు చేత నిన్ను నింపి ఆయన పంపించినప్పుడు ఏం జరుగుతుందనంటే, ఆ పాత్రలో ఉన్న ఉప్పు తీసుకుని వెళ్ళి ఆ నీటి యోట దగ్గరికి వెళ్ళి ఆ నీటిలో ఉప్పు వేసినప్పుడు ఏం జరిగింది అంటే, ఆ నీళ్లు మంచినీళ్ళు అయినాయి. ఆ భూమి ఏమంటే ఎప్పటికీ కూడా నిస్సారముగా ఉండదు, కానీ సారవంతముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వచ్చిన నీవు, దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని మాటలు వింటున్న నీవు లోకానికి ఉప్పై ఉండాలి, లోకానికి ఉప్పుగా ఉండాలి. ఎలా అంటే, నీలో ఆయన తన మాటల చేత నిన్ను నింపినప్పుడు, నీ హృదయమును నిన్నును ఏమంటే తన మాటల చేతను, తన వాక్యము చేతను మనను నింపినప్పుడు, నీవు నీ కుటుంబానికి ఎలా ఉండాలంటే నీ ఇంటిలో ఉన్న నీరు, నీ ఇంటిలో ఉన్నటువంటి పాత్రలు, నీ ఇంటిలో ఉన్నటువంటి భూమి, నీ ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులు, అనగా నీ బిడ్డలు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ కుటుంబంలో ఉన్నవారు ఎవరైనా కావచ్చు, నీ బంధువుల్లో ఉన్నవారు ఎవరైనా కావచ్చు, ఈ లోకములో సమాజంలో ఉన్నవారు ఎవరైనా కావచ్చు, దేవుని యొక్క వాక్యము చేత నువ్వు నింపబడి నువ్వు లోకములోనికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉండాలి అని అంటే, ఏమండి, దేవుని చేతిలో సారము కలిగినటువంటి ఉప్పుగా ఉన్నటువంటి నీవు, నీ చేత ఎలా ఉండాలి అంటే, ఉప్పు ఆ నీటిలో వేసినప్పుడు ఎలాగైతే మంచినీళ్ళు అయిపోయినాయో
అలా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, 4వ అధ్యాయము దేవుడు మనం తన ఒక నూతనమైన వ్యక్తులుగా దేవుని మందిరానికి ఆరాధనకు వచ్చినటువంటి మనలను ఆయన తన మాటల చేత, వాక్యము చేత, వాక్యం అనే ఉప్పు చేత మనల్ని నింపినప్పుడు, మనం లోకములోకి వెళ్ళినప్పుడు ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపా సహితముగాను వండనీయుడే. ఎలా ఉండాలి? నువ్వు దేవుని మందిరానికి వచ్చావు. దేవుని మందిరానికి వచ్చావు. దేవుని మందిరానికి ఒక ఎంటీ పాత్రగా వచ్చాం, ఖాళీ పాత్రగా వచ్చాం. ఇప్పుడు దేవుడు తన వాక్యం అనే ఉప్పు చేత, వాక్యం అనే సారవంతమైనటువంటి తన మాటల చేత నేను నింపి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు లోకంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు. ఉప్పై ఉన్నప్పుడు నీ మాటలు ఎలాగుండాలి, నీ ప్రవర్తన ఎలాగుండాలి, నీ తీరు ఎలాగుండాలి? ఎలా ఉండాలంట? కృపాసహితముగా ఎల్లప్పుడూ రుచిగలదిగా ఉండాలి. ఉప్పు ఏ కూరలో వేసినా రుచిగా ఉంటుంది. ఉప్పు ఎందులో వేసినా రుచిగలదిగా ఉంటుంది. అవునా కాదండి? అవునా కాదా? అయితే నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటాడంటే, నువ్వు ఎవరితో మాట్లాడినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎవరి మధ్యన ఉన్నా, నువ్వు ఎవరితో నివాసం చేస్తున్నా, నువ్వు ఎవరితో సంభాషణ చేస్తూ ఉన్నా, నీ మాటలు, నీ సంభాషణ అంతా కూడా రుచిగలదిగా ఉండాలి. దానికి ఒక పేరు పెట్టడం ఏమిటంటే కృపాసహితముగా ఉండాలి. ఎలా ఉండాలి? కృపాసహితముగా ఉండాలి. కృప అంటే ఉచితమైనది. దేవుని దగ్గర నుండి ఉచితముగా పొందుకుంటున్నావు. నీవు కూడా ఉచితముగా దేవునికి ఉచితముగా దేవునికి ఇచ్చేవాడిగా ఉండాలి, ఇచ్చేదానిగా ఉండాలి. ఒక 4 మంచి మాటలు చెప్తే మన సొమ్మేమైనా పోతుందా ఏంటి? 4 మంచి మాటలు చెప్తే, మేలుకరమైన మాటలు చెప్తే మన బలమేమైనా తగ్గిపోతుందా ఏంటి? లేదు. 4 మంచి మాటలు చెప్పడం వలన ఉపయోగకరమైన, జ్ఞానవంతమైన, తెలివికరమైనటువంటి మంచి మాటలు ఒక మనిషిని నిలబెట్టే, బలపరిచేటటువంటి మాటలు మనం చెప్తే కనుక మన మాటలు రుచిగలగా ఉంటాయి. రుచిగలవిగా మంచి సంభాషణ నువ్వు చేసినట్లయితే అది కృపాసహితమైనదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మన మాటలు ఎలా ఉండాలి? స్వార్థంగా ఉండకూడదు. మన మాటలు ఎలా ఉండాలి? కపటముగా ఉండకూడదు. మన మాటలు ఎలా ఉండాలి? మన జ్ఞానయుక్తమైనటువంటి తెలివైన మాటలుగా ఉండకూడదు. కృపాసహితమైనటువంటి మాటలుగా ఉండాలి. ఒక మనిషిని బలపరిచే, ఒక మనిషిని నిలబెట్టే, ఒక మనిషిని సమాధానపరిచే, ఒక మనిషిని నెమ్మదితో నింపేటటువంటి మాటలు చెప్పేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక మాటను చదువుకుని వాక్యాన్ని ముగించుకుందాం. చూడండి, మార్కు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 49వ వచనం. 9వ అధ్యాయము. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారయ్యుండి ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడని చెప్పాను. ఉప్పుకు సారము ఎలా కలుగుతుంది? ఇప్పుడు మనం చదువుకున్న వాక్యము ఎలా కలుగుతుందంట? ఎలా కలుగుతుంది? ఎలా కలుగుతుంది మాకేం తెలుసు. చదువుకున్నాం కదా 49వ వచనంలో. 49వ వచనంలో ఉంది మొదటి మాట. అగ్ని వలన కలుగును. అంతే కదా మరి. అంతే కదా. ఇది వరకైతే
ఉప్పు కూరలో వేస్తుంటే కరగట్లేదని, ఉప్పు ఏమంటే గింజన్నంలో పెరుగన్నంలో వేసుకుంటే కరగట్లేదని సందికాయలు వేసి నూరుకుని దాన్ని అప్పుడు వేసుకునేవాళ్ళం. ఎందుకని? గింజన్నంలో పెరుగన్నంలో వేసుకుంటే ఉప్పు కొళ్ళు తగిలేయి కాబట్టి. అప్పుడు దాని సారం అనుభవించేవాళ్ళం. అంటే దానివలన అబ్బబ్బా ఉప్పు తగిలేసిందని బాధపడిపోయేవాళ్ళు. కానీ ఏమంటే చిన్నప్పుడు ఉప్పు నూరి, అప్పుడు మరి సాల్ట్ లేదు కదా, మరి మెత్తనైనటువంటి శుద్ధమైనటువంటి ఉప్పు లేదు కదా, మరి అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఉప్పు నూరుకుని అది మెత్తగా చేసుకుని తొందరగా కరగట్లేదని, ఒకవేళ అది కరగకుండా మన పళ్ళుకు తగులుతుందని, దాని సారం మనం అనుభవించట్లేదని మనము ఏం చేసేవాళ్ళం, నూరుకునేవాళ్ళం. అది కరిగి ఏమండి. అలాగే ఉప్పు ఎప్పుడు కరుగుతుంది అని అంటే, కరిగి దాని సారం ఎప్పుడు మనకిస్తుంది అని అంటే అగ్ని వలన. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఏమండి, వంకాయలు కూరలో వండినప్పుడు ముందే వేసేస్తారా? లేకపోతే దాన్ని ఏం చేస్తారు? వంకాయలు కోసేసి ఏమండి అవి ఏం చేస్తాయి, కండ్ర వచ్చేస్తాయని వాటిని ఉప్పులో వేస్తారు. కొన్ని ఏం చేస్తారంటే ఉప్పు వేస్తారు. కొన్ని పదార్థాలు, కూరగాయలు అవి మంచిగా ఉండాలని, ఏమండి అది చేదు ఉండకూడదని, ఒకరు ఉండకూడదని ఉప్పు చేత బాగు చేస్తాం. అట్లని దేని చేత బాగు చేస్తాం? ఉప్పు చేత బాగు చేస్తాం. ఏమండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఇంటిలో నీవు ఉప్పుగా ఉంటే కనుక, దేవుని చేతిలో ఉన్న దేవుని మాటల చేత, దేవుని వాక్యము చేత నింపబడిన ఉప్పుగా ఉంటే, అది నీ పిల్లోడైనా, యజమానుడైనా, కుటుంబంలో ఎవరైనా సరిగా లేకపోతే, అది చేదైన అనుభవమైనా, అది ఒకరగలిగినటువంటి అనుభవమైనా, ఎలాంటి పరిస్థితులైనా ఏమండి మనము ఉప్పుగా ఉంటే కనుక, అది చేదైన పరిస్థితులైనా, చేదైన అనుభవాలైనా, ఒకరగలిగినటువంటి చెడ్డ కలిగినటువంటి, బాధ కలిగినటువంటి అనుభవాలైనా నీవు ఉప్పుగా ఉంటే కనుక నీ ఇంటిలో ఉన్న వారందరినీ బాగు చేయగలవు. నీ ఇంటిలో ఉన్న వారందరినీ కూడా సరిచేయగలవు. నీ ఇంటిలో ఉన్న వారందరినీ కూడా, నీతో ఉన్న వారందరినీ కూడా నువ్వు బాగు చేయగలవు. ఏమండి మనము ఎలా ఉండాలి అని అంటే, ఉప్పుకు సారము కలగాలి అని అంటే అగ్ని వలన, మంట వలన అది కరిగించబడాలి. ఉప్పుకు సారం ఎలా కలుగుతుంది అని అంటే అగ్ని వల్ల కలుగుతుంది. పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు కుమ్మరింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ అగ్ని నీ మీదకి దిగినప్పుడు నువ్వు శక్తి పొందుతావు. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ వలన సారము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మరి ఒక మాట ఉంది కదండి, 50వ వచనంలో ఉప్పు మంచిదే కానీ దానికి సారము కలగజేతురు. మీలో మీరు దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలంట? నీలో సారం ఉంటే అంటారు కదా, సారం లేని పనులు చేయకు అంటాం మనం. అప్పుడప్పుడు చిరాకు వచ్చేసి, అది పిల్లలు చేసినా, పెద్దోళ్ళు చేసినా, యజమానులు చేసినా, ఎవరు చేసినా వాళ్ళు చేసే పనులు బట్టి ఏమంటాం? సారము లేని పనులు చేయొద్దు అంటే, విలువ లేని పనులు, మంచి పనులు నువ్వు చేయనప్పుడు ఏమంటారు? ఉపయోగకరమైనటువంటి పనులు, మేలుకరమైనటువంటి పనులు చేయలేకపోతే అంటారు, సారము లేని పనులు ఎప్పుడూ చేయొద్దు నువ్వు అని అంటారు. అంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఒకరితో ఒకరము సమాధానము కలిగి ఉండాలి, సారవంతమై ఉండాలి అని అంటే నువ్వు ఒక ఎదుటి వ్యక్తిలో, పొరుగింటి వారి విషయంలో, బంధువుల విషయంలో, రక్త సంబంధాల విషయంలో, సమాజం విషయంలో, సంఘములో, సమాజములో నువ్వు సారము కలిగి ఉండాలని అంటే ఒకరితో ఒకరు సమాధానముగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒకరితో ఒకరు సమాధానముగా ఉండాలి. అంటే నీలో ఏముండాలి? సమాధానం ఉండాలి.
ఏ సమాధానం ఉండాలి? ఈ పై మాటలు ఉంది మత్తయి సువార్త ఈ 5వ అధ్యాయంలో, సమాధానపరచువారు ధన్యులు. కంఠస్థ వాక్యం నేర్చుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? వారు దేవుని కుమారులు అనబడుదురు. ఏమండి? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే నీలో సారం ఎప్పుడు కలుగుతుందంటే, ఎప్పుడైతే ఎవరినైతే ఏమండి సమాధానపరుస్తున్నావో, ఏమండి ఇద్దరు వ్యక్తుల్ని, అది భార్య భర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఏమండి బంధువులు కావచ్చు, మనకు తెలిసిన వారిని కావచ్చు, ఏదైనా బయట ఒకవేళ చిన్న సమస్య ఉండొచ్చు, ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు, ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మన యొక్క సమాధానము, మన యొక్క సంభాషణ, మన యొక్క మాట తీరు, మన యొక్క పద్ధతి ఎలా ఉండాలని అంటే సమాధానపరిచేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నువ్వెవరినైనా సమాధానపరిచినట్లయితే గనక, ఎవరినైనా సమాధానపరచగలిగినటువంటి స్థితిలో నువ్వు ఉంటే గనక నువ్వు దేవుని కుమారుడు అనబడదు, నువ్వు దేవుని కుమార్తె అనబడతావు అని వాక్యము తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి మనం ఎలా ఉండాలంట? లోకమునకు ఉప్పై ఉన్నాము, మనం సారవంతము కలిగి ఉండాలి. ఆ సారవంతం దేని వలన కలుగుతుంది? దేవుని వాక్యం అనే నీరు వలన కలుగుతుంది, పరిశుద్ధాత్మ యొక్క అగ్ని వలన కలుగుతుంది. ఉప్పుకు సారం ఎప్పుడు కలుగుతుందంటే పరిశుద్ధాత్మ అగ్ని వలన, దేవుని యొక్క వాక్యము వలన ఉప్పుకు సారము కలుగుతుంది. నీవు ఒక కొత్త పాత్రగా, దేవుని సన్నిధికి నూతనమైన పాత్రగా, ఒక ఎంటీ పాత్రగా నువ్వు వస్తే వాక్యం అనే నీరు చేత నింపబడాలి, వాక్యం అనే ఉప్పు చేత నింపబడాలి, వాక్యం అనే అగ్ని చేత నువ్వు నింపబడాలి. నువ్వు నింపబడినప్పుడు ఖచ్చితంగా నీకు సారము కలుగుతుంది, నీ వలన ఎదుటి వారికి సారము కలుగుతుంది, నీ వలన నీకు సమాధానము కలుగుతుంది, నీవు కృప పొందుకుంటావు, నిన్ను బట్టి ఇతరులు కూడా కృప పొందుకుంటారు, సమాధానం పొందుకుంటారు, ఆశీర్వాదం పొందుకుంటారని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నీవు వాక్యమై ఉన్నావు, దేవుని చిత్తమై ఉన్నావు, దేవుని చిత్తములో ఉన్నావు, నువ్వు లోకమునకు ఉప్పై ఉన్నావు. ఉప్పు నిస్సారమైతే ఏమంటే అది దేని వలన సారం పొందుతుందంటే దేవుని వాక్యం అనే నీరు వలన, దేవుని వాక్యం అనే అగ్ని వలన, దేవుని వాక్యము వలన, దేవుని మాట వలన. కాబట్టి మరి మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఒకసారి ఆలోచించాలి. దేవుని మందిరంలో మనం ఆయన అంటున్నాడు, నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు అంటే లోకానికి ఉప్పు, నువ్వు సమాధానపరిచేవాడిగా ఉన్నావు, నువ్వు సమాధానపరిచేవారిగా ఉన్నారు మీరు అంటే మీరు దేవుని కుమారుడు. ఏమండి? మీరు నీతి కలిగిన వారిగా ఉన్నారు, మీరు దీనులుగా ఉన్నారు, మీరు ఆత్మీయులుగా ఉన్నారు. ఏమండి? మీరు ఒక్కొక్కసారి తొక్కపడే వారిగా ఉన్నారు, మీరు శ్రమలను అనిపించే వారికి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, మీరు ఎలా ఉన్నారంటే లోకానికి ఉప్పై ఉన్నారు. ఎందుకంటే మీ వలన లోకానికి సారం కలుగుతుంది. ఎరుకో పట్టణంలో ఎలీషా ఆ నీటి ఓటలో ఉప్పు వేయగా అది సారము కలిగింది, ఆ నీటికి సారము కలిగింది, ఆ భూమికి సారము కలిగింది. ఏమండి? మనము కూడా ఎవరితోనైనా మాట్లాడితే ఎలా ఉండాలంటే నేటి వరకు కూడా ఆ భూమి యొక్క సారము తక్కువ కాలేదు, సారము కలిగి ఉన్నది. నీ మాట ఎలా ఉండాలి అంటే ఎవరితోనైనా మాట్లాడినప్పుడు, నువ్వు ఎవరితోనైనా సంభాషించినప్పుడు నీ మాట ఎలా ఉండాలంటే ఆ మనిషి ఎప్పటికీ కూడా స్థిరముగా నిలబడేవాడిగా ఉండాలి, ఆశీర్వాదకరంగా అనేక మందికి మేలుకరంగా ఉండాలి, మనం చెప్పే మాట అనేక మందిని బలపరిచేదిగా ఉండాలి, మన మాట ఎప్పుడు లోకములో నిలిచిపోయేదిగా ఉండాలి, మన కొరకు చెప్పుకునేదిగా ఉండాలి, అది ఘనత కలిగించేదిగా, విలువ కలిగించేదిగా, సమాధానం కలిగించేదిగా ఉండాలి. అలా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని మందిరంలో మనము దేవుని బిడ్డలుగా ఉన్న మనం ఎలా ఉన్నామో చెప్తున్నాడు ఆయన. మనం ఏమై ఉన్నామో చెప్తున్నాడు. నువ్వేమై ఉన్నావు అంటే లోకానికి ఉప్పై ఉన్నావు, లోకానికి ఉప్పై ఉన్నా అంటే లోకులు ఎలా ఉన్నారు? సారము లేని వారిగా ఉన్నారు, సత్తువ లేని వారిగా ఉన్నారు,
ఆశీర్వాదము లేని వారిగా ఉన్నారు. ఏమంటే దీవెన లేని వారిగా, సమాధానము లేని వారిగా వాళ్ళు ఉన్నారు. కాబట్టే నువ్వెప్పుడైతే వారి మధ్యకి వెళతావో, నువ్వెప్పుడైతే వారి మధ్యన ఉంటావో, నువ్వెప్పుడైతే లోకంలోనికి వెళతావో వారికి సారము కలుగుతుంది. అలా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. సమయంలో దేవునికి కృతజ్ఞతా కానుకలు సమర్పించుకుందాం. తనంతరము మరి మాట్లాడుకుని ఉపవాస కూడికల గురించి మాట్లాడుకుని ముగింపు ప్రార్థన ఆశీర్వాదములు తీసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.